దాసరి నారాయణరావు. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. దాదాపు ఎన్నో ఏళ్లగా తన సినీ అరంగేట్రం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నుంచి చాలామంది నేర్చుకునే విషయాలు కూడా ఇవాళ ప్రతి ఒక్క స్టేజ్ మీద ప్రతి ఒక్క ఆర్టిస్ట్ స్మరించుకుంటూ ఉంటారు. ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి దాసరి నారాయణరావు గారి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న అంటే గత వారం రోజుల క్రితం ఇక్కడికి మేమొచ్చి ఈయనని అంటే ఇలాంటి పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా గుండె చివుక్కుమనింది. అరే! ఎన్నో సినిమాలు చేశారు కదా! ఎంతో దిగ్గజ నటుడు, దర్శకత్వం వహించారు, సినిమాలు తీశారు, ప్రొడ్యూసింగ్ చేశారు. అలాగే పొలిటికల్‌లో కూడా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నారు. ఎంతోమంది ఇండస్ట్రీకి టాలెంటెడ్ యాక్టర్స్ని, యాక్ట్రెస్‌ని ఎంతోమందిని పరిచయం చేశారే. మరి అలాంటి అతను చనిపోయిన తర్వాత ఎంతోమంది ఏడ్చారు, ఎంతోమంది గుండెలు బాదుకున్నారు. ఈయన లేకపోతే మేము ఈ లోకంలో ఉండము అని చెప్పి ఆ రోజు చాలామంది మాట్లాడారు. మరి ఈరోజు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇలాంటి స్థితిలో ఉంచడానిక కనీసం ఆయన సమాధి దగ్గర ఏ విధంగా ఉంది అన్నది ఆ రోజు నేను వీడియో చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ దీన్ని వైరల్ చేసి స్పందించిన విధానం అన్నది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు. ఒకసారి ఇది ఇండస్ట్రీ వరకు తీసుకొని వెళ్ళండి, ఒకసారి మీరైనా చొరవ తీసుకొని దీన్ని క్లీన్ చేయండి అని చెప్పి. మరి అయితే ఒక్కసారి ఈ చుట్టుపక్కల చూడండి ఏ విధంగా ఉందో. ఆయన సమాధి చుట్టుపక్కల మొత్తం కూడా ఒక అడవిలాగా ఏర్పడిపోయి, అంటే 2017లోని ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యంగా 2011లోని ఆయన భార్య పద్మావతి దాసరి చనిపోయిన తర్వాత ఆమె యొక్క సమాధి పక్కనే తన సమాధిని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒక్కసారి ఆ చుట్టుపక్కల చూడండి, మొత్తం ముళ్ళ చెట్లు, మొత్తం కూడా కంపలన్నీ కూడా ఇక్కడ ఏర్పడిపోయి అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఒక లెజెండరీ యాక్టర్ ఇవాల్టికి కూడా మనం నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఆయన వర్ధంతికి మొన్ననే ఎంతోమంది సెలబ్రిటీస్ వెళ్ళి నివాళులు అర్పించి ఆయన సమాధి దగ్గర ఎంత ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారో. ఆయన అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు. ఎందుకు అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టరు? వాళ్ళు ఈ భూమి మీద అలాగే వాళ్ళు ఎలాంటి సేవలు అందించారు ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు. మరి ఆయనకు అందిన గౌరవం కూడా దాసరి నారాయణరావు గారికి అందుకోలేకపోయారా? కనీసం ఆయన వర్ధంతి రోజు కానీ, జయంతి రోజు కానీ ఈయన సమాధి ఎక్కడ ఉంది? ఆయన దగ్గరికి ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు కదా, ఇంత పెద్ద లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. ఈయన తన గురువు అని చెప్పుకునే మోహన్ బాబు గారు ఉన్నారు. ఈయన చనిపోయినప్పుడు ఆయన ఏ విధంగా రోధించారో మనం చూసాము. ఆయన కుటుంబానికి ఈయనకి ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా, ఏ స్టేజ్ మీదైనా ప్రతి ఒక్కరు కూడా ఈయనతో ఉన్న అనుబంధాన్ని, ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సాయం చేశారో చెప్తూ ఉంటారు. ఒకసారి చూడండి, మొత్తం ముళ్ళ చెట్లన్నీ కూడా ఏర్పడిపోయి ఎంట్రన్స్ దగ్గర నుంచి కనీసం మనం లోపలికి కూడా రాలేని పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ ముళ్ళు, నెక్స్ట్ గాజు పెంకులు అన్నీ కూడా. ఈ చెట్లు చూడండి మొత్తం ఏ విధంగా ఒక అడవిలాగా ఇక్కడ తయారైపోయిందో మనం చూస్తున్నాం. ఎంట్రన్స్ దగ్గర నుంచే ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా ఇది చూసిన దగ్గర నుంచి చాలా బాధ అనిపిస్తుంది. నాకే కాదు, ఇవాళ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు, ఆయన అభిమానించే వాళ్ళు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆయనకి సంబంధించి ఎంతో నేను ఇక్కడ ఆయనకి మనం ఇచ్చే గౌరవం చూడండి. ఆయనకి గుర్తుగా ఇక్కడ ఇన్ ద మెమరీ ఆఫ్ శ్రీ దాసరి నారాయణరావు అని చెప్పి ఇక్కడ మీరు వేసుకున్నారే, బర్త్ డేటు, డెత్ డేటు అని చెప్పి. అది కూడా చూసారా ఏ విధంగా తయారైపోయిందో? అంటే మనకి ఇది కేవలం జ్ఞాపకాల్లాగానే ఇలా ఉండిపోవాలా? ఇప్పటి వరకు స్టేజ్ల మీద చెప్పుకుంటూ ఉంటారు, పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, సన్మానాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈయన గతి ఎందుకు ఈ విధంగా పెట్టారు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకమైంది. ఒకసారి చూడండి, అసలు ముఖ్యంగా ఈయన దగ్గరికి ఒకసారి వెళ్ళాలి, ఈయన చూడాలి అని ఎంతోమంది వెయిట్ చేసిన సందర్భాలు మనం చూసాం. ఎన్నో ఆణిముత్యాలు సినిమాలు, రౌడీ దర్బార్, ఒసే రాములమ్మ, ఇవాళ విజయశాంతి గారి సినిమాలు, విజయశాంతి గారిని గుర్తుపెట్టుకుంటున్నారంటే కేవలం ఈయన ఉన్న సినిమాలతోనే విజయశాంతిని స్మరించుకుంటూ ఉంటారు. ఒకసారి చూడండి, మొత్తం కూడా దుమ్ము పట్టేసి, ఇగోండి ఇదంతా కూడా దుమ్ము పట్టేసి ఏ విధంగా ఉందో. కనీసం క్లీన్ చేసే వాళ్ళు కూడా లేరు. అంటే ఇంతకుముందు ఇక్కడ క్లీన్ చేసేయడానికి కుటుంబ సభ్యులు పెట్టారట. అంటే కుటుంబ సభ్యులు ఇక్కడ కొంతమంది వ్యక్తులను పెట్టారు, కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వక, ఎవరు పట్టించుకోక, మాకెందుకులే అని చెప్పి వాళ్ళు వదిలేశారు. చూడండి మొత్తం ఏ విధంగా సమాధి చుట్టూ చెట్లవన్నీ కూడా వచ్చేసి, కలుపు మొక్కలన్నీ వచ్చి ఎంత దుమ్ము పట్టేసి. ఈ పక్కనే అగోండి దాసరి పద్మావతి గారు, అమ్మగారి
సమాధి పక్కనే ఆయనది కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈవిడది కూడా చూశారు కదా! ఏ విధంగా మొత్తం చెట్లన్నీ కూడా మొలిచి సమాధి మొత్తం దుమ్ము పట్టేసి ఎక్కడికక్కడ చెట్లు ఇంకిక్కడ పాములు కూడా వస్తూ ఉంటాయి. పాములు వస్తూ ఉంటాయి. అంటే కనీసం ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కావచ్చు, చనిపోయిన తర్వాత అలా ఎలా మర్చిపోతారు అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంట్రన్స్ చూడండి, దాసరి నారాయణరావు గారి ఎంట్రన్స్ దగ్గర అయితే కొంచెమైనా మనకి గ్యాప్ ఉండే. ఇటు మనం చూడండి అసలు ఆ లోపలికి కూడా వెళ్ళలేము. మొత్తం కూడా ఆ ముళ్ళుతోని ఈ చెట్లన్నీ కూడా వచ్చేసి అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం గాజు పెంకులు ఏ విధంగా ఏర్పడిందో దారంతా కూడా. అంటే మరీ ఇలాంటి స్థితిలో ఉంచుతారా? బ్రతికున్నప్పుడు వాళ్ళకి ఎంతో గౌరవించుకుంటూ ఉంటాము, లేకపోతే ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఇంటర్వ్యూల్లో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. బ్రతికున్నప్పుడు వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు అందిస్తూ ఉంటారు. మరి చనిపోయిన తర్వాత అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు కనీసం పట్టించుకోవట్లేదు? ఇదా సమాధి యొక్క పరిస్థితి? ఇలానైనా ఉండేవి? ఆ మొత్తం కూడా బేట్లు ఇచ్చేసి మొత్తం చూడండి, ఎక్కడికక్కడ కలుపు మొక్కలు, చెట్లు ఏర్పడిపోయి ఇవాళ బాధపడడం కాదు, బాధపడే వరకు ఎందుకు తీసుకొచ్చారు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎలానో పట్టించుకోలేదు. కనీసం ఇండస్ట్రీలో ఆయనని తండ్రిలా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అన్నలా చూసుకునే వాళ్ళు ఉన్నారు, తమ్ముడిలా చూసుకునే వాళ్ళు ఉన్నారు, గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు. మరి మీరందరూ ఏమైపోయారు? చూడండి ఒకసారి మొత్తం ఏ విధంగా అయిపోయిందో. సమాధి మొత్తం అసలు ఎటు కూడా మనం వెళ్ళలేని పరిస్థితి. మొత్తం కూడా చెట్లు, చెదారం, మొత్తం ఇక్కడ దుమ్ము, ఆ బీర్ బాటిళ్ళు, ఆ ప్లేట్లు, కొంచెం కూడా వసతి లేకుండా, కొంచెం కూడా క్లీన్నెస్ లేకుండా ఆయన్ని ఇలాగా ఈ ఏదో పాడుబడ్డ ఒక ఉందిలే, ఎవరిదోలే సమాధి అన్నట్టు పెట్టారు. స్టార్టింగ్ నేను చూసినప్పుడు ఇది దాసరి నారాయణరావు గారి సమాధా, నిజమా, అవునా అని చెప్పి నేను ఎన్నోసార్లు క్వశ్చన్ చేశా. నిజంగానేనా అండి, నిజంగా అది దాసరి నారాయణరావు గారితేనా అని చెప్పి. అవునమ్మా అది దాసరి నారాయణరావు గారితే అని అనగానే ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. అసలు ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉందా ఈయన సమాధి? ఇవాళ ఇండస్ట్రీ వాళ్ళందరూ ఏమైపోయారు, ఇండస్ట్రీ పెద్దలందరూ ఏమైపోయారు అని చెప్పి ఆ రోజు నేను ప్రశ్నించాను. ఈరోజు కూడా దాని ఎఫెక్ట్ మనం చూస్తూ ఉన్నాం.